తులారాశి వారికి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ప్రమోషన్స్ రావట్లేక ఇబ్బంది పడుతున్నారా? అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మీకు జీతం పెరగటం లేదు అని బాధపడుతున్నారా? లేదా మీరు కొంత బదిలీలు అంటే మీ పిల్లలు మీ భార్య ఒక చోట మీరు ఒక చోట ఉద్యోగం చేస్తున్నారా? మరి ఈ తరుణంలో అందరూ ఒక దగ్గర కలిసి ఉండాలి అని అనుకునేటువంటి సందర్భం కావచ్చును. లేదా ఉద్యోగంలో విపరీతమైనటువంటి వర్క్ స్ట్రెస్ పని భారము మిమ్మల్ని వెంటాడుతుందా? లేదా నిరుద్యోగంగా ఉన్నారా? ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? తప్పకుండా ఈ రెమెడీ మీకోసమే. ఎవరైతే తులారాశి వారు ఉన్నారో గత 25, 26 బాలేదు మీకు, కట్ ఇట్ రిపీట్, 2024, 2025 చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు. మీ అంత ఇబ్బందులు ఏ రాశి వారు కూడా ఫేస్ చేయలేదు. సో తులారాశి వారు తప్పకుండా మీ ఇంట్లో దక్షిణ దిశగా కానీ లేదా కట్ ఇట్ రిపీట్ మీ ఇంట్లో పశ్చిమ దిశలో ఒక దీపారాధనను ఏర్పాటు చేసి తప్పకుండా ఆ దీపం ముందు కూర్చొని ఓం శ్రీ రాజమాతాంగి నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా శీఘ్రంగా ఉద్యోగం లభిస్తుంది. పేదవారికి పండ్లను పంచిపెట్టండి. బ్రాహ్మణులకు ఒక వస్త్రాన్ని బుధవారం రోజు డొనేట్ చేయండి. తప్పకుండా మీకు ఉద్యోగం లభిస్తుంది. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మరి ఇది సరైన సమయం మారడానికి, లేదా ఈ ఉద్యోగంలో మాకు గ్రోత్ ఉంటుందా, మరి ఇప్పుడు రాజీనామా చేసి ఉద్యోగానికి కొత్త ఉద్యోగం వెతుక్కోమంటారా అని అడుగుతూ ఉండగా ఒకటే చెప్తున్నా, మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో శనిది కానీ గురువుది కానీ ఏమైనా దశలు నడుస్తూ ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ఈ తరుణంలో తప్పకుండా నేను మీకోసం ఏ దశలో మీరున్నారు, మరి ఇప్పుడు ఎట్లా మీకు ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలను పిన్ టు పిన్ మీరేం చెప్పాల్సిన పనిలే నేనే చెప్తా. సో వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ డైరీలో రాసి పెట్టుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.